ఆ పడ్డం ఐ ఫెల్ ఆన్ మై బ్యాక్. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు దే డిడ్ MRI అండ్ ఆల్ అండ్ దే సెడ్ అన్ని సేవలు నాకు బెడ్ మీదే. నా మటుకు నేను లేచి బాత్రూమ్కి వెళ్ళాలి వాజ్ ద బిగ్గెస్ట్ కోరిక. ఇంత డిపెండ్ అయిపోతున్నాను ఎందుకు అందరి మీద, అసలు అంటే ఫర్ ఎవర్ ఇలా ఉంటుందా అని. జనాల ఒపీనియన్స్ వచ్చే కొద్దీ ఫియర్ కొంచెం పెరిగింది, క్రీపిన్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అనమాట. ఫస్ట్ నోట్లో నుంచి ఏమీ అవ్వలేదు, యూ విల్ బి ఫైన్, దిస్ ఇస్ వాట్ షీ సెడ్ అన్నారా? షీ సెడ్ ఏం కాదు, యూ విల్ హీల్. షీ డిడ్ంట్ ఈవెన్ టచ్ మై స్పైన్ అప్పటికి. అండ్ ఆ రోజు నన్ను కూర్చోబెట్టి next day morning I went to washroom, I brushed my teeth, sat on the cupboard, everything happened very normally like how it used to. God only sent Amma to me. So if my mother is my mother, she is also my mother because she gave me rebirth. మీ నాన్నగారికి ఏమైంది రమ్య? He underwent narakam. సడన్గా ఫైనలీ హీ పాస్డ్ అవే. సఫరింగ్ వాజ్ ఇమ్మెన్స్ ఆయనకి. నాకు మా నాన్నకి అటాచ్మెంట్ చాలా చాలా ఎక్కువ. ఆయన నాకు కమ్యూనికేట్ చేసింది ఏంటంటే అన్నీ జరుగుతూ ఉంటాయి బాడీకి, బట్ బాడీ విల్ బీ హీల్డ్. ఆ సూత్రం మీద మొండిగా ఈ పిల్ల ఆగింది. కంగారు పడిపోయే మనస్తత్వం కాదు, తన సంకల్ప బలం ఎలాంటిదన్నా సరే తేగలుగుతుంది అన్నదానికి ఇంతకన్నా ప్రత్యక్షంగా ఇంకో ఆధారం ఉండదు. చూసేవాళ్ళకి అది మొండితనం కింద కనిపిస్తుంది, నాలాంటి దానికి అది ఫార్ములా చాలా గట్టిదండి. చాలా సంఘటనలో ఉపయోగించుకోవచ్చు ఈ ఫార్ములా ఏంటంటే, ఈ ఫార్ములా కనుక గుర్తుంటే ఇట్ కెన్ బి అప్లైడ్ టు ఎనీ టైప్ ఆఫ్ కేస్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ patronizing and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. చక్రసిద్ధ వైద్యాలయం వ్యవస్థాపకురాలు డాక్టర్ సత్య సింధూజ గారు ఇంతకుముందు లాస్ట్ ఎపిసోడ్లో అసలు ఈ చక్రసిద్ధ వైద్యం అంటే ఏమిటి, అసలు సిద్ధ వైద్యం అంటే ఏంటి, ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఈ వైద్య విధానం, దానికి ఉన్న బెనిఫిట్స్ అవేంటి తెలుసుకున్నాము. యాక్చువల్గా దిస్ ఎపిసోడ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్. ఎందుకంటే మెడికల్ ఛాలెంజెస్ ఎన్నిటినో మీరు క్రాక్ చేశారు. అంటే వైద్య విధానంలో ఎస్పెషలీ అలోపతి, హోమియోపతి, ఇంకా రకరకాల వైద్య విధానాలు ఏవైతే ఉన్నాయో మనకి, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్, వీటన్నిటిలో కూడా ఏవైతే చాలా జటిలమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, జటిలమైన వెదర్ అవి డిజీజెస్ అవ్వచ్చు లేకపోతే అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్రసిద్ధ వైద్యం ద్వారా సాల్వ్ అయిన ఎన్నో కేసెస్ ఉన్నాయి. అందులో మనము వీఆర్ టేకింగ్ వన్ కేస్ టుడే. ఆ కేసు ఏంటి, అసలు దాని వివరాలు ఏంటి, అది ఎలా సాల్వ్ చేశారు, అది ఎందుకు, వై వాజ్ ఇట్ అన్ అన్రిజాల్వ్డ్ కేస్ తెలుసుకుందాం. సో ఐ హ్యావ్ విత్ మీ అగైన్ డాక్టర్ సత్య సింధూజ గారు అండ్ Ramya. Ramya is a director, actor, and she belongs to the Telugu film industry. So let's talk to her. Hi Ramya. Hi Prema garu. How are you? I'm very well. You look so hale and healthy. Thanks so to Sindhuja Amma. Yes, Sindhu Amma. All credits. I know. But tell me first, అమ్మతో మాట్లాడే ముందు I want to know the story. Actually ఏం జరిగింది? What happened? సో మీరు ఇంట్రడ్యూస్ చేసినట్టుగానే నేను డైరెక్టర్, జీ తెలుగులో నాన్ ఫిక్షన్ ప్రోగ్రామింగ్ హెడ్. ఓకే. సో వీ వాంటెడ్ టు మేక్ అ షో లైక్ సర్వైవర్స్ అండ్ ఆల్. సో థాయిలాండ్కి రెక్కికి వెళ్ళినప్పుడు స్పీడ్ బోట్లో వీ హ్యాడ్ టు గో టు దిస్ నో మ్యాన్స్ ఐలాండ్. ఆ రోజు హై టైడ్స్ టైం అండ్ చాలా రాంగ్ టైంలో కూడా వెళ్ళాము. ఐ వాజ్ సిట్టింగ్ అట్ ద నోస్ ఆఫ్ ది స్పీడ్ బోట్. ఆల్రెడీ ఫిల్డ్ అప్ ఉంది, దే బ్యాలెన్స్ ద వెయిట్స్ కదా. సో ఐ వాజ్ సిట్టింగ్ రైట్ అట్ ద ఫ్రంట్. ఒక వేవ్ వచ్చి సడన్ గా, అప్పటిదాకా నార్మల్ ఉంది, సడన్ గా ఒక వేవ్ కేమ్ అండ్ హిట్ ద బోట్. సో ద స్పీడ్ బోట్ వెంట్ అప్ అండ్ బై ద టైమ్ ఇట్ కేమ్ డౌన్
బిఫోర్ ఈవెన్ ఇట్ కేమ్ డౌన్ ఇంకొక వేవ్ హిట్ చేసింది, అది ఇంకా పైకి వెళ్ళింది. సో మా వెనకాల స్పీడ్ బోట్లో ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే అట్లీస్ట్ మోర్ దెన్ 8 meters అయితే పైకి ఎగిరారు అని. సో ఇట్ వాస్ లైక్ అ బౌన్స్, ఫుట్బాల్ లాగా. సో ఆ పడ్డం ఐ ఫెల్ ఆన్ మై బ్యాక్. సో నాకు ఒక సినిమా పర్సన్ కాబట్టి నేను గ్రాఫిక్స్లో చెప్తాను. సో ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ మై స్పైన్ వెంట్ లైక్ దిస్, ఇలా అయ్యి మళ్ళీ ఇట్లా వచ్చిందేమో ఇస్ మై ఫీలింగ్. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఐ కుడెంట్ సిట్, బ్లాక్అవుట్ అయ్యాను, మాట్లాడలేకపోయాను, యాక్చువల్లీ డ్రై అయిపోయింది థ్రోట్ అంతా. దెన్ పాక్కుంటూ వెళ్ళి వెనక వైపు కూర్చున్నాను బికాస్ ఐ కుడెంట్ సిట్ ఎనీమోర్. దెన్ స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏం తెలుసు అంటే అది బే వరకు వచ్చి ఆగదు. సో మిడ్ వాటర్స్లోనే ఆగుతుంది ఆ బోట్, ఈవెన్ ఇఫ్ వీ హ్యావ్ టు కమ్ అవుట్. సో నేను అలాగే పాక్కుంటూ వచ్చా బికాజ్ ఎవరు నన్ను పట్టుకోలేని స్టేజ్. బికాజ్ ఐ టోల్డ్ దెమ్ ఐ థింక్ ఐ బ్రోక్ మై బ్యాక్, ఇలా మీరు పట్టుకున్నారంటే గ్యాప్ ఇలా పెరిగిందంటే కష్టం నాకు, సో నేనే వస్తాను. సో ఐ క్రాల్డ్ అవుట్. తర్వాత అడ్మిట్ చేశారు, దే డిడ్ MRI అండ్ ఆల్, అండ్ దే సెడ్ ఇండియాకి పంపించట్లేదు వెనక్కి, ఇక్కడే ఉండాలి, కీ హోల్ సర్జరీ చేయాలి. MRIలో యూ హ్యావ్ అ ఫ్రాక్చర్ టు యువర్ స్పైన్, కంప్రెషన్ ఫ్రాక్చర్. సో ఒకవేళ రాంగ్లీ డీల్ చేస్తే లోవర్ బాడీ ప్యారలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి బికాజ్ ఎవ్రీథింగ్స్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ ఇట్స్ స్పైన్, లుంబార్ అండ్ ఆల్ దట్. ఇప్పుడే కీ హోల్ సర్జరీ చేయాలి అని అంటే నాకు ఇక్కడ ఫ్యామిలీ లేరు, ఎవరు లేరు, దేర్ ఇస్ నో వన్ టు లుక్ ఆఫ్టర్ మీ ఆల్సో. అక్కడ మాకు కోఆర్డినేట్ చేసిన ప్రొడక్షన్ టీమ్ ఎవరైతే ఉన్నారో లోకల్ థాయ్ పీపుల్, వాళ్ళే నన్ను వచ్చి చూసుకుని వెళ్ళేవాళ్ళు. సో ద ఓన్లీ హ్యూమన్ ఇంటరాక్షన్ నేను అక్కడ ఉన్నన్ని రోజులు ఆల్ ఐ హ్యాడ్ ఇస్ రావడం, బెడ్ ప్యాన్ చేంజ్ చేయడం, వెళ్ళిపోవడం వరకే నాకు. సో చాలా లోన్లీ అనిపించి అరిచి గోల పెట్టేసి ఐ కేమ్ బ్యాక్. దే సెడ్ చాలా కష్టం, ఫిట్ టు ఫ్లై ఇవ్వం మేము, యూ కెనాట్ దిస్ దట్. బట్ దెన్ ఐ సెడ్ ఐ విల్ రైట్ అండ్ గివ్ ఇట్ టు యూ, నేను పోయినా పర్వాలేదు, మీ పైన ఏం కేసు రాదు అని. ఐ వాంట్ టు గో బ్యాక్ హోమ్, నా ఇంటికి వెళ్ళిపోవాలి అని. ఇక్కడికి ల్యాండ్ అయిన తర్వాత కూడా చాలా కేర్ఫుల్గా ఇంటికి తీసుకొచ్చారు. కీ హోల్ సర్జరీ అనేది ఒకవేళ చేస్తే అది సక్సెస్ అవుతుందని చెప్పారా? ఏమని చెప్పారు? సక్సెస్ అవ్వచ్చు అంటే ఏది 100% గ్యారంటీ ఇవ్వలేరు. అవ్వదు అని చెప్పలేదు, కానీ ఒకవేళ అవ్వకపోతే వి మైట్ హ్యావ్ టు ఓపెన్ అండ్ డూ ఇట్ అగైన్ అండ్ ఆల్, లేదంటే లోవర్ బాడీ ప్యారలైజ్ అయిపోతుందని చెప్పారు. సో వీ కెన్ experiment, we can start with a keyhole, but if it's not happening then we might have to open up and carpentry plumbing cheyali lopala. So did they show you the x-ray? మీ స్పైన్ ఎట్లా ఉంది చూసావా? ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. How was your spine looking like? సో వెజ్ షేప్ లో ఉంటుంది కదా మన స్పైన్, పైన నుంచి ఇలా పూసల్లాగా ఉంటుంది కదా. సో వన్ థింగ్ వాజ్ బ్రోకెన్, ఇట్ కేమ్ అవుట్ లైక్ దట్, దట్స్ T11. సో ఇట్ కేమ్ అవుట్ అండ్ ఇట్స్ అ వెరీ క్రూషియల్ జంక్చర్ బికాస్ ఇట్స్ కనెక్టింగ్ పైన అండ్ కిందకి మధ్యలో. సో ఆ ప్రెషర్ వల్ల నేను కూర్చోలేను. ఎనీ స్ట్రెస్ ఐ గివ్ ఇట్, నా లోవర్ బాడీకి ప్రాబ్లం ఉండొచ్చు. ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు స్టాండ్, నిలబడలేవు, ఆర్ కూర్చొని ఇరెక్ట్ గా ఉండలేవు అండ్ స్టఫ్ లైక్ దట్. ఇప్పుడు నా ప్రొఫెషన్ కి మై హ్యాండ్స్ అండ్ లెగ్స్, మైండ్ ఇస్ ఎవ్రీథింగ్. ఇమోషనలీ మైండ్ మైట్ ష్రింక్. ఇంకా చెప్పాలంటే ఓ నేను ఇప్పుడు డిజేబుల్ అయిపోతున్నానా, హౌ విల్ ఐ డూ వాట్ ఐఎమ్ డూయింగ్ అని. ఫిజికల్ డిజబిలిటీ ఒకటి, ఇఫ్ యు ఆర్ నాట్ మూవింగ్ దెన్ యు ఆర్ డన్ ఇన్ అ ఇండస్ట్రీ లైక్ అస్. సో ఇవన్నీ మైండ్లో చాలా ఉన్నాయి. అలా దట్స్ హౌ ఐ కేమ్ హియర్. నా ఫ్యామిలీ ఎలా ట్రావెల్ చేసావు రమ్య? బిజినెస్ క్లాస్ యాక్చువల్లీ మనకి 45 degree యాంగిల్లో ఉంటుంది కదా. సో దే ఫ్లాటెండ్ ఇట్ ఫర్ అండ్ ల్యాండ్ అయ్యేటప్పుడు చెప్తాం, సో హోల్డ్ యువర్ హార్సెస్ అని చెప్పారు. దట్ పైలట్ ఆల్సో, నేను ఆయనతో మాట్లాడాను యాక్చువల్లీ, ఇలా మై బ్యాక్ ఈస్ గాన్, సో చాలా కేర్ఫుల్గా నీట్గా ల్యాండ్ చేయాలి, ఆ బంప్ రాకూడదు నాకు అంటే, ఐ విల్ టేక్ కేర్ మ్యామ్, యూ డోంట్ వరీ అని హీ అష్యూర్డ్. సో దే హ్యాడ్ టు ఫ్లాటెన్ ద బిజినెస్ క్లాస్. 45 degrees ఇంక్లినేషన్ లేదు, 180 degrees చేశారు దాన్ని. అలా పడుకుని ఐ కేమ్ హియర్. ఎవ్రీథింగ్ ఆన్ స్ట్రెచర్, దేర్ ఇస్ నో వీల్ చైర్ ఆల్సో. వీల్ చైర్ పాసిబిలిటీ వాజ్ నాట్ దేర్. నన్ను షిఫ్ట్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ స్ట్రెచర్. స్ట్రెచర్ టు సీట్ నుంచి మళ్ళీ స్ట్రెచరు, అలా. సో ఫైనలీ ఐ కేమ్. మస్ట్ బి హారిఫైయింగ్ కదా? Yeah, it was very painful. It was beginning lo I wanted to delusional undalani నేను చాలా ట్రై చేశాను. సో ఐ డోంట్ ఫీల్ ద పెయిన్ ఆర్ ఐ డోంట్ ఫీల్ ఇలా జరిగిపోయింది అని అనుకోకూడదు అని చెప్పి ఐ వాజ్ బీయింగ్ డెల్యూజనల్ టు మై సెల్ఫ్. ఓ నాకేం అవ్వలేదు, ఐఎమ్ గోయింగ్ టు వాక్, ఇది చెప్పుకుంటూ ఉన్నా నాకు. ఓ ఏం అవ్వలేదు, ఏదో ఫార్మాలిటీస్ చేస్తున్నారు అంతే అని.
ఓన్లీ లేటర్ డాక్టర్స్ ని చూసే కొద్దియే రియలైజేషన్ వచ్చింది దట్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ సీరియస్, నేను చాలా లైట్ తీసుకుంటున్నాను, ఆర్ ఐఎమ్ టెల్లింగ్ మై సెల్ఫ్ దట్ ఇట్స్ ఓకే అని. సో దట్స్ హౌ ఐ రియలైజ్డ్. కానీ సర్జరీ ఆప్షన్ కాదు నాకు. ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ బికాస్ అది కూడా 100% గ్యారంటీ ఎలాగో ఇవ్వట్లేదు. సో ఓకే, మన బాడీకి సెల్ఫ్ హీలింగ్ ఉంటుంది అంటారు, లెట్ మీ ట్రై అండ్ సీ. అది డీలే చేస్తే వర్స్ట్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉంది అని ఎవరేం చెప్పట్లేదు కాబట్టి లెట్ మీ ట్రై అండ్ సీ మై ఓన్ బాడీ అనుకున్నా. బట్ డేర్ చేయలేదు యాక్చువల్లీ టు వాక్, సిట్ ఆర్ ఎనీథింగ్, బికాజ్ నాకు తెలుస్తూ ఉండేది ఏదో ఒక ప్రిక్, ఒక పెయిన్, కాన్స్టెంట్ ఒక నంబింగ్ పెయిన్ ఉండేది ఆ ఏరియాలో. సో మా ఇంటికి హాస్పిటల్స్లో ఉండే దోస్ బెడ్స్ని తెప్పించుకున్నాం. సో ఆన్ దోస్ బెడ్స్ ఓన్లీ ఐ యూజ్డ్ టు, దాని హెల్ప్కే కాస్త ఇలా రావడం వాటర్కి కానీ ఫుడ్కి కానీ, అదర్వైజ్ నో సిట్టింగ్ వాట్స్ ఎవర్. సో క్రిస్టల్ క్లియర్గా దట్ వాజ్ మై కండిషన్. ఇట్లా ఎంత కాలము? నేను ఐ థింక్ 12 days ఉన్నాను నా ఇంపాక్ట్ నుంచి టిల్ ఆల్ ఆఫ్ దిస్ అట్ దిస్ జంక్చర్ వరకు 12 days అయ్యింది. మై మామ్ అండ్ మై హస్బెండ్ నన్ను ఒక ఫ్రెజైల్, ఒక గాజు ముక్కలాగా చూసుకున్నారు లిటరలీ. లైక్ ఈవెన్ కార్లో నన్ను ఇంటి వరకు తీసుకురావటానికి కూడా నాకు ఒక బంప్ కూడా తెలియకుండా దే కేమ్ ఇన్ 5-10 ఆ స్పీడ్ అలా చూసుకున్నారు అనమాట. సో అన్ని సేవలు నాకు బెడ్ మీదే. బట్ నాకు వన్ థింగ్ దట్ వాజ్ ఆన్ మై మైండ్ ఇస్, నా మటుకు నేను లేచి బాత్రూమ్కి వెళ్ళాలి వాజ్ ద బిగ్గెస్ట్ కోరిక. సో ఇంత డిపెండ్ అయిపోతున్నాను ఎందుకు అందరి మీద, అసలు అంటే ఫర్ ఎవర్ ఇలా ఉంటుందా అని జనాల ఒపీనియన్స్ వచ్చే కొద్దీ ఫియర్ కొంచెం పెరిగింది, క్రీపిన్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అనమాట. సో అప్పుడు ఆ డిల్యూషన్ మొత్తం పోయింది, ద క్లౌడ్స్ వర్ ఆఫ్. ఓకే, సో ఇట్స్ నాట్ సంథింగ్ సింపుల్ అని అయితే ఐ రియలైజ్డ్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో యూ విల్ గివ్ అప్, అంటే వాట్ ఈస్ జస్ట్ హ్యాపెనింగ్ టు మీ అనే ఒక ఆ థాట్ ఉంటుంది కదా, బికాస్ సంథింగ్ యూ నెవర్ ఈవెన్ ఎన్విజన్, అంటే అసలు ఊహించుండవు కదా ఇలాంటిది ఒకటి జరుగుతుంది, కంప్లీట్లీ బెడ్ అని అయిపోతాను. సో ఫస్ట్ థాట్ నాకు ఇంపాక్ట్ అయినప్పుడు ఫస్ట్ వచ్చింది, అమ్మో ఎప్పుడు నాకు పిల్లలు పుడతారో లేదో. సో దట్ వాస్ ద ఫస్ట్ థింగ్ దట్ కేమ్ టు మై మైండ్. స్పైన్ ఇస్ ఎవ్రీథింగ్ అంటారు కదా ఫర్ అ వుమన్ టు బేర్ ద బేబీ. ఓ నో, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కష్టం అంటారా, ఇంకోటి అంటారా, ఒక 100s of thoughts. నేను చాలా యంగ్ ఏజ్ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ వర్కింగ్ వెన్ ఐ వాజ్ 18.5 years. సో ఐ నెవర్ హ్యాడ్ అ డల్ డే. ఎప్పుడు జంపింగ్, హాపింగ్, రన్నింగ్ హియర్ అండ్ దేర్ ఇలాగే ఉన్నింది. బికాజ్ నేను ఫార్మల్ ఎడ్యుకేషన్ నాకు ఇండస్ట్రీ పరంగా ఏమీ లేదు. ఐ లర్న్ట్ ఎవ్రీథింగ్ ఆన్ ద గో అండ్ ఆల్. సో ఎప్పటికప్పుడు ఇదేదో నేర్చేసుకోవాలి అన్న ఫీలింగ్లోనే నేర్చుకున్నా. సో ఒక్కడే కూడా డల్ డే లేదు. అలాంటిది స్టాగ్నెంట్గా ఇప్పుడు నేను ఇంత కలకని ప్యాషనెట్గా ఈ ఇండస్ట్రీలోకి వచ్చా somehow and I'm surviving, doing very very well. Is it all going to end here was my biggest question mark. Kids, family life, whatever, is it all going to end here was another question mark. ఇవన్నీ పక్కన పెడితే మొబిలిటీ ఇట్ సెల్ఫ్ వాజ్ అనదర్ క్వశ్చన్ మార్క్. ఆ 12 days ఇంట్లోనే హాల్లోనే ఆన్ దట్ బెడ్. కాకపోతే ఏదో ఒకటి జస్టిఫై చేసుకోవాలి నాకు, నేను ఐ కెనాట్ లీవ్ మై వర్క్ అని ఏ షోకి అయితే రెక్కీకి వెళ్ళామో ఆ షోకి. సో ఐ డిజైన్ స్టంట్స్. సో నా బుక్ ని చేతిలో పెట్టుకొని డైరీ స్టంట్స్ బొమ్మలు ఇలా గీసుకుంటూ ప్లాట్ రాసుకుంటూ ఉండేదన్నమాట. వాట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ ఎవ్రీ ఎపిసోడ్ అండ్ ఆల్. Just to keep myself occupied, I did that. Not that I was able to. And then miracle happened. Suma gariki నేను కలలోకి వచ్చాను. And she felt, ఓ చాలా రోజులైంది అసలు ఈ అమ్మాయి ఏం చేస్తోంది, ఈ మధ్య టచ్లో కూడా లేము, మా ఇంటి చుట్టుపక్కలలోనే ఉంది. సో షీ కాల్డ్ మై హస్బెండ్. కాల్ చేసి అదేం చేస్తోంది అంటే రెస్ట్ తీసుకుంటోంది అని చెప్పాడు అనమాట. ఈ విషయం చెప్పలేదు. అయితే ఏమైంది అంటే ఒక ఇంపాక్ట్ అయ్యింది, తన కొంచెం ఇంజరీ అయ్యింది, సో పడుకుని ఉంది అని. ఇంతలా అయ్యిందని తెలియదు. ఓకే. షీ వాక్డ్ ఇన్ ఇంట్లోకి. చూసేటప్పటికి నేను అలా పడున్నాను అనమాట హాల్లో. నువ్వేంటి ఇలా అయిపోయావు అని ఇంకా అలా స్టార్ట్ అయింది. దెన్ ఇమ్మీడియట్ గా సింధు అమ్మకి కాల్ చేసింది. అమ్మ డజంట్ విజిట్ ఎనీవన్ యాక్చువల్లీ, కానీ షీ కేమ్ బికాజ్ ఐ వాజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు ట్రావెల్. ఆ అమ్మాయిని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు, నేనే వస్తానని చెప్పారు. షీ కేమ్. ఫస్ట్ నోట్లో నుంచి ఏమీ అవ్వలేదు, యూ విల్ బి ఫైన్, దిస్ ఇస్ వాట్ షీ సెడ్ అన్నారా. ఐ హ్యాడ్ టు హియర్ ఇట్ ఆఫ్టర్ సో మచ్ టార్చర్. ఈ 12 days టార్చర్ తర్వాత
ఐ డినైడ్ టేకింగ్ పెయిన్ కిల్లర్స్. ఓకే. సో అందరూ నాకు ఒక ముద్ర వేశారు ఆ టైంలో, ఇది మొండిది, చాదస్తంగా బిహేవ్ చేస్తోంది అనేసి. బట్ మై హోల్ థింగ్ వాజ్ పెయిన్ కిల్లర్ ఇస్ నాట్ హీలింగ్ మీ. నో, నాకు పెయిన్ తెలియకుండా చేస్తోంది అంతే. నేను ఆల్రెడీ ఇమ్మొబైల్ అయ్యా. ఐ వాంటెడ్ టు డూ ఎవ్రీథింగ్ దట్ కెన్ కాంట్రిబ్యూట్ టు మై గుడ్ హెల్త్. మై ఆర్గన్స్ షుడ్ బి ఇన్ గుడ్ స్టేట్ టు సపోర్ట్ మీ టు హీల్ అన్న మైండ్ సెట్లో నిన్న. సో ఇప్పుడు పెయిన్ కిల్లర్ తీసుకుంటే లివర్, కిడ్నీస్ ఇవన్నీ దొబ్బేస్తాయి. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్. సో ఐ యూస్ టు హ్యావ్ సచ్ ఆర్గ్యుమెంట్స్ విత్ దెమ్. సో దే ఆర్ లైక్, ఓకే నువ్వు మొండి కదా, ఏం చెప్పినా వినట్లేదు, వీల్ వెయిట్ అండ్ సీ. ఒకవేళ అవ్వట్లేదు అంటే యూ హ్యావ్ నో చాయిస్ బట్ టు డూ ద సర్జరీ అని. ఐఎమ్ లైక్, యూ ఇఫ్ యూఆర్ టెలింగ్ మీ 100% నేను నార్మల్ అవుతాను అంటే ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. ఆ గ్యారంటీ ఇవ్వట్లేదు. సో నాకు ఎవరో ఒకరు భరోసా ఇవ్వాలి కదా దట్ దిస్ విల్ హ్యాపెన్ ఇన్ అ సర్టన్ వే అని. బట్ ఒక్క విషయం రమ్య, సింధుజ అమ్మ ఎవరో నీకు తెలీదు. సుమా వచ్చి చెప్పిన తర్వాత అమ్మ వచ్చి చూసారు. చూసేసి నథింగ్ విల్ హ్యాపెన్, యూ విల్ బి ఆల్ రైట్ అని అంటే, ఇప్పుడు ఒక భరోసాగా ఒక మాట అంటే ఎవరికన్నా ఆహా మంచిగా అనిపిస్తుంది. కానీ నమ్మకం అన్నది ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు ట్రస్ట్ దట్ yes this is going to happen. ఇట్ ఫస్ట్ థింగ్ ఇస్ ఇట్ కేమ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ ట్రస్ట్. ఎలాగా అంటే అప్పటిదాకా నేను కూర్చోలేదని చెప్పాను కదా, అమ్మ వచ్చింది. సో మై మెంటల్ స్టేటస్ వాజ్, నాకు ఇలా ఒక రోప్ ఎవరన్నా ఫ్లోట్ అవ్వడానికి వేసినా చాలు, వన్ హోప్ ఇస్ నీడెడ్ ఫర్ మీ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సో దట్ వన్ హోప్ షీ కేమ్ యాజ్ సూన్ యాజ్ షీ సా మీ. టెస్ట్ ఇలా చేసేసి షీ సెడ్ ఏం కాదు, యూ విల్ హీల్. షీ డిడ్ంట్ ఈవెన్ టచ్ మై స్పైన్ అప్పటికి. సో ఐ ఫెల్ట్ రియలీ గుడ్, చాలా పాజిటివ్గా. అండ్ షీ ఈస్ వెరీ వైబ్రెంట్ ఆల్సో, మదర్లీ. ఇట్స్ అంటే ఇట్లా ఎగ్జూబరేటెడ్ లవ్, ఆ ఫీలింగ్ కొంతమంది దగ్గర వస్తుంది కదా. ఐ సమ్హౌ ఫెల్ట్ దట్. అండ్ షీ సెడ్ ఇట్స్ డన్, ఏం అవ్వదు నీకు. అండ్ ఆ రోజు నన్ను కూర్చోబెట్టి షీ టుక్ మై హస్బెండ్స్ హెల్ప్ టు హోల్డ్ మీ అట్ సమ్ ప్లేస్ అండ్ ఆల్. అప్పటికప్పుడు లిటరలీ లైక్ పియానో ఓన్లీ షీ ప్లేడ్ ఆన్ మై బ్యాక్ సమ్వేర్, ఏదో అక్కడ ఇక్కడ షీ ప్రెస్డ్ అండ్ ఆల్. అండ్ దెన్ షీ రిమూవ్డ్ మై బ్రేస్. సో నాకు ఒక బ్రేస్ పెట్టారు విచ్ కనెక్ట్స్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇరెక్ట్గా కూర్చోవడానికి ఇన్ కేస్ ఐ వాంట్ టు సిట్. ఆ బ్రేస్ తీసేసి సిట్ అని చెప్పింది. నేను ఐ వాజ్ స్లైట్లీ స్కెప్టిక్ బికాజ్ నేను ఇన్ని డేస్లో నేను కూర్చోలేదు అలాగా. సో ఒకవేళ కూర్చున్నా కూడా ఇట్ వాస్ విత్ దట్ బెడ్ సపోర్ట్. ఆ బెడ్డే మోటార్ బెడ్, ఇట్ వుడ్ కమ్ ఫార్వర్డ్. సో దానికి లీన్ ఆన్ అయ్యే ముందుకు వచ్చా, నాట్ ఆన్ మై ఓన్. సో వితౌట్ ద బ్రేస్ ఐ సాట్ ఫర్ 21 minutes. నాకు తర్వాత కొంచెం నొప్పి రావడం స్టార్ట్ అయ్యింది. బట్ ఫర్ 21 minutes దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ వన్ బిగ్ విన్ నాకు. లైక్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. అసలు నా ఫీలింగ్ ఏంటంటే, I don't know if I'm going to sit like this forever, but this experience of sitting, I know how precious it is to me right now. So adi nak feeling. Then she said every alternate day for next 3 weeks come, we'll do sessions. Nenu oka nadi kattu kartanu, whatever, I'll do the treatment and all, you'll be fine. My husband and mother adigaru annamata, mari travel ante em akkarledandi, శుభ్రంగా ట్రావెల్ చేస్తుంది, కాకపోతే మరీ గతుకుల మీద రావద్దంతే, షీల్ బి ఏబుల్ టు కమ్ అని చెప్పారు. దెన్ ఆ రోజు నైట్ కేర్ఫుల్, కొంచెం నొప్పేస్తుంది ఇవాళ రాత్రి, సో అది ఓర్చుకో, రేపటి నుంచి యూ విల్ ఫీల్ వెరీ నార్మల్ అన్నారు. ఆ రోజు నైట్ నా వీపులో, ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్, ఇట్స్ స్లైట్లీ వియర్డ్, బట్ వెన్ యూ డ్రింక్ వాటర్ చాలా థర్స్టీ ఉన్నప్పుడు యూ నో ద పాత్ రైట్, వాటర్ లైక్ దాట్ ఇన్ మై స్పైన్ ఐ ఫెల్ట్ సంథింగ్ చల్లగా spreading in my veepu, like some water flowing or something. It pained like hell. చాలా నొప్పి వచ్చింది. పాపం మా హస్బెండ్ కింద పడుకునేవాడు, నాకే అవసరం ఉన్నా నేను పిలుస్తాను, సో హీ కెన్ ఇమ్మీడియట్లీ అటెండ్ టు మీ అని చెప్పి హాల్లోనే. నేను తనని పిలవని కూడా పిలవలేకపోయా. ఇట్ వాస్ దట్ కైండ్ ఆఫ్ పెయిన్. ఓర్చుకున్నంతసేపు ఓర్చుకున్నా, ఎందుకు లేపడం అని. అవ్వనప్పుడు ఇంకా ఐ స్టార్టెడ్ వేకింగ్ హిమ్ అప్. I started waking him up before even he woke up. That pain was gone. Fattumani వెళ్ళిపోయింది. అంటే ఒక రేంజ్ లో ఒక బ్లాస్ట్ ఆఫ్ పెయిన్ came and then it's gone. Next day morning, before even they all woke up, I went to washroom, I brushed my teeth, everything. I walked on my own, sat on the commode. Everything happened very normally, like how it used to. And I trusted her, like okay, God only sent Amma to me. So if my mother is my mother, she is also my mother because she gave me rebirth. How did this magic happen? Actually మీరు ఏం గమనించారు? ఓకే, మీ ఎంట్రీ నుంచి చూద్దాం. మీరు రమ్య దగ్గరకు వచ్చారు. వాట్ హ్యాపెండ్?
రమ్య రాకముందు ఐ వాంట్ టు సీ ద పేషెంట్ అని చెప్పాను సుమాకి. ఎందుకంటే బయటకు వెళ్ళడం పక్కన పెడదాం, అసలు బయటకు వెళ్ళడం అనేది అలవాట్లేదు. ఇంకోటి చేస్తే తగ్గే యోగం ఉందా లేదా అన్నది చూడాలి ఫస్ట్. ఓకే. సో అందుకని వీ డిడ్ ఏ వీడియో కాల్. షీ డిడ్, సుమా గారు చేస్తే పడుకొని ఉంది చూపించారు. బట్ ఐ హ్యావ్ సీన్ ఎ షాడో అంటే డెఫినెట్గా ఇంకా వాళ్ళు కాపాడుతారు అనేది ఒకటి ఉంటుంది అనమాట మాకు. అంటే వాళ్ళు పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నియర్ అండ్ డియర్ వాళ్ళ వెల్ విషర్స్, వీళ్ళు బాగుండాలి అనుకుని బాగా వీళ్ళకన్నా కూడా తప్పిస్తారు. ఇప్పుడు తను చెప్పింది చూడండి, అంత వ్యధ, అంతకి 100,000 రెట్లు వ్యధ వాళ్ళకు ఉంటుంది వీళ్ళు బాగుండాలి అని. ఓకే. సో ఐ హ్యావ్ సీన్ ద షాడో. ఓకే, సో గ్రీన్ సిగ్నల్ తగ్గిపోతుంది, పర్వాలేదు. వెళ్ళిన తర్వాత కూడా నేను అదే షాడో, నేను సుమా కూడా చెప్పలేదు ఇలా షాడో కనిపించింది, నథింగ్ ఎట్ ఆల్. నేను ఇంట్లో ఎవరికి కూడా చెప్పలేదు, ఫస్ట్ నీకే చెప్పాను కదా. సో పెట్టిన తర్వాత మన షాడో వస్తే మైట్ బీ లైక్ మీ ఫాదరా ఏంటా ఇలాగా అడిగాను. అడిగితే హీ వాజ్ ఒక ఇన్విజిబుల్ అయినా కానీ ఒక ఫోర్స్ ఎంత తప్పిస్తుంది అన్న దానికి ఒక నిజమైన నిరూపణ అంటే దిస్ కేస్ అండి. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, వీళ్ళ ఫాదర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ వీళ్ళ ఫాదర్ నాకు చెప్తున్నారు ఇన్ఫర్మేషన్, ఈ పిల్ల ఎలా ఉండేది అని, తనతోటి ఎలా ఉండేది, అసలు ఈ పిల్ల తత్వాన్ని చెప్తున్నారు ఆయన. అంత కష్టంలో ఉన్నప్పుడు తల్లి కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు కానీ తన భర్త కానీ అలా చెప్పడానికి కూడా తెలియని విషయాలు ఆయన నేను ఫాదర్ నన్ను నమ్మించడానికి లేదా చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఆయన పడ్డ ఒక సార్ట్ ఆఫ్ టెన్షన్ ఉంటుంది కదా. హీ ఎక్స్ప్లెయిన్ ఆల్ దట్. తను వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు ఎలా ఉండేది ఇవంతా నాకు ఇన్విజిబుల్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఐఎమ్ డూయింగ్ దట్ హార్డ్లీ 11 minutes అనుకుంటా నేను తన బాడీ మీద చేయేసింది. అంటే తను ఎలా అయినా కూర్చోవాలి, వాట్ ఐ షుడ్ డూ ఇలాగా. అంటే ఇది తెలియకుండా నేను వీళ్ళతోటి ప్రెజెన్స్లో ఉన్నాను, యాబ్సెన్స్లో ఈవెన్ ఐఎమ్ కనెక్టింగ్ టువర్డ్స్ దట్. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఐఎమ్ డూయింగ్ దట్. సో అది చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది. నాకేంటంటే టచ్కి, నాకు స్పర్శకి చాలా ఎక్కువ సెన్సిటివిటీగా ఉండేవన్నీ కూడా బాగా తెలుస్తాయి, అలా నేను జరపగలను. సో ఇది నాకు ట్రైనింగ్లో ఒక పార్ట్. సో అలాగా టచ్ చేస్తే స్పైన్ కాలంకి ఈ వర్టిబ్రే అనేది పక్కకు వచ్చేసింది. ఓకే. అండ్ హాఫ్ లైక్ న్యూరల్ ఫార్మినా అంటారు, అది కూడా కంప్రెస్ అయిపోయింది తనకి. అంటే మెయిన్ కెనాల్ కంప్రెస్ అయిపోయింది. సో రెండింటల్లో ఏది ఎక్కువ ప్రెషర్ ఇచ్చినా బాడీ విల్ బి కొలాప్స్డ్. కొలాప్స్ అంటే బతికే ఉంటుంది, కాకపోతే సెన్సెస్ ఉండవు. సో దట్ సేమ్ మిస్టేక్ వీ షుడ్ నాట్ డూ. చెప్తే నమ్మరండి. హార్డ్లీ అలాంటి సెషన్ నాకు 3.5 minutes పడుతుంది చేయడానికి. ఇట్స్ నాట్ ఎ సర్జరీ, ఇట్స్ ఓన్లీ అబౌట్ లైక్ స్కిన్ మీద, అంటే లోపల ఉండే ఎముక, టెండన్స్, టిష్యూస్, వాటికి ఉండే లిగమెంట్స్ అన్నీ నేను ఫీల్ అయ్యి చేసి నేను దాన్ని అడ్జస్ట్ చేయడానికి 3.5 minutes ఇట్ విల్ టేక్. తనతో మాట్లాడుతూ వివరాలు మాట్లాడుతూ జస్ట్ పుష్ దట్. అది అడ్జస్ట్ అవ్వడానికి దానికి అంటే స్పైన్ మన బ్రెత్ మీద కూడా ఉంటుంది. సో తను కూర్చునే బ్రీత్ తీసుకోవాలి. అలా కూర్చోబెట్టిన తర్వాత బాడీ తెప్పరెళ్ళడం మొదలుపెట్టింది, హీలింగ్ మొదలైంది. ఆ మొదలైనప్పుడు హీల్ అవుతున్నప్పుడు చూడండి, మనకి ఏదైనా కాలింది అనుకోండి, మచ్చబడిపోయి దురద వచ్చేస్తూ ఉంటుంది మనకి, కొత్త స్కిన్ వస్తున్నప్పుడు. లైక్ దాట్ ఇంటర్నల్గా స్కెల్టల్ పార్ట్ ఏవైనా సరే ఒక హై వోల్టేజ్ ఎలా అయితే షాక్ లాగా వెళ్తుందో అలా ఉంటుందండి స్పైన్ మీద. సో ఇట్ ఈస్ లైక్ తనకు ఉండేది కూడా ఎలా అంటే, తను చాలా చిన్న పర్సనాలిటీ, అంత బెడ్లోనూ ఒక పావు ఉంది అంతే, పట్టుకోవడానికి గట్టిగా గ్రిప్ కూడా రాదు. అలాంటిది అంత డెలికేట్గా చేయాలి. అండ్ తను కాన్షియస్లో ఉండాలి, తనకు తెలియాలి. ఎందుకంటే తను పడుకుని చేసామనుకోండి కాళ్ళలో సెన్స్ రాదు. సో నమ్నెస్ ఎక్కువ వస్తుంది. బిగ్ టోక్ నమ్నెస్ వచ్చింది అంటే ఇట్ ఈస్ లైక్ టూ డేంజర్ ఫర్ ద హ్యూమన్ బాడీ. సో అందుకని తను కూర్చోబెట్టాలి, తను కాన్షియస్లో ఉండాలి, తనకు తెలియకూడదు, ఇదంతా జరగాలి. ఇంత సీరియస్నెస్ నాకు జనరల్గా ఇలాంటివన్నీ నేను మాట్లాడేవారితోటి. పెట్టేసిన తర్వాత షీస్ ఫైన్. ఒకసారి మళ్ళీ ఒక 5 నిమిషాలు అక్కడ తన పక్కనే కూర్చున్నాను, వెన్ను దగ్గర అక్కడ చేపెట్టి. తర్వాత చూస్తే ఇట్ వాస్ లైక్ కమింగ్ అడ్జస్టింగ్ లూప్లోకి మెల్లిగా తన షేప్ తిప్పుతున్నాను అనమాట. లోపల ఉన్న స్పైన్ షేప్ తనకి వెళ్ళేలాగా జస్ట్ ఐ మేకింగ్ ఇట్ స్ట్రైట్. అలా వచ్చింది. అండ్ తర్వాత ఎంతో ఒక అరగంట ఉన్నాం అంతే కదా, అరగంట ఉన్నాం. షీస్ ఫైన్. నేనున్నప్పుడే అక్కడ నీతో నేను 4 అడుగులు వేయించాను నేను అక్కడ ఉన్నప్పుడే. సో ఈ స్పైన్ డోర్సల్ పార్ట్ ఇక్కడ తనకి వెడ్జ్ కంప్రెషన్ జరిగింది D10 D11 దగ్గర. సో ఇది తనకి యాక్సిడెంట్ అవ్వగానే తీసిన ఫస్ట్ MRI. 1 week అపార్ట్ తను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఎక్స్రే తీశారు. ఇది క్లియర్గా కనిపిస్తోంది వెడ్జ్ కంప్రెషన్, ఈ పార్ట్ దగ్గర క్లియర్గా తెలుస్తోంది. అండ్ మనకి ఇది స్ట్రైట్ వ్యూ, ఇది సైడ్ వ్యూ.
సో ఇక్కడ కూడా వీ కెన్ సీ దట్. ఇది మొత్తం చూడండి, ఈ వెడ్జ్ చూడండి ఇక్కడ. ఓకే, ఇది అయిన తర్వాత ఎగ్జాక్ట్ 1 monthకి మళ్ళీ ఎక్స్రే తీసుకున్నాం. ఇది ఆఫ్టర్ ట్రీట్మెంట్. ఇది క్లియర్ అయింది. ఇక్కడ ఈ డిప్ కనిపిస్తుంది కదా, అండ్ ఇక్కడ ఈ లింక్స్ డీలింక్ అయిపోయాయి కదా. ఎవ్రీథింగ్ గాట్ లింక్డ్ అప్ వితౌట్ ఎనీ సర్జరీ, ఏమీ అక్కర్లేకుండా. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. మీ నాన్నగారికి ఏమైంది రమ్య? ఒక సర్జికల్ మిస్టేక్ జరిగింది నాన్నకి. గాల్ స్టోన్స్ ఉన్నాయి, గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాలి అంటే వైల్ రిమూవింగ్ దట్ ఇన్ లాప్రోస్కోపీ an artery, very important artery that goes into liver puncture అయిపోయింది. సో అది గమనించుకోలేకపోయారు అనమాట ఎవరు డాక్టర్స్. సో లాట్ ఆఫ్ ఇంటర్నల్ బ్లీడింగ్ హ్యాపెండ్. అడ్రస్ చేసేదానికి ఎవరు ఆ టైంలో లేరు. సో హీ వామిటెడ్ బ్లడ్ సడన్లీ ఆఫ్టర్ అ వీక్ ఆర్ సంథింగ్. అప్పుడు తీసుకెళ్తే ఐ సస్పెక్ట్ ఇంటర్నల్ బ్లీడింగ్, అడ్మిట్ అని అన్నారు. మా అమ్మతో మాట్లాడుతూ హీ కొలాప్స్డ్. తర్వాత టెస్ట్ చేస్తే డిఫిబ్రిలేటర్స్ పెట్టి దే రీజనరేటెడ్ హిస్ హార్ట్ బీట్ అండ్ ఆల్. తర్వాత టెస్ట్ చేస్తే 2 grams ఆఫ్ బ్లడ్ ఉంది బాడీలో అంతే అని చెప్పారు. దానికి ఎగ్జాక్ట్లీ 1 week బిఫోర్ సర్జరీకి ముందు సర్జికల్ ప్రొఫైల్ తీస్తారు కదా, హీ హ్యాడ్ 14, విచ్ ఇస్ అ వెరీ హెల్తీ హ్యూమన్ ఇది. సో ఇక్కడ 2 grams అయిపోయింది ఆల్ ఆఫ్ దిస్. ఆ తర్వాత హీ అండర్వెంట్ నరకం. ఒక మూన్ ఫేజ్ ఎలా అయితే ఫ్రమ్ ఫుల్ మూన్ టు నథింగ్ చూస్తామో, ఐ సా హిమ్ డిటోరేటింగ్ లైక్ దాట్ అండ్ సడన్ గా ఫైనలీ హీ పాస్డ్ అవే. సఫరింగ్ వాజ్ ఇమ్మెన్స్ ఆయనకి. నాకు ఫోబియా, హాస్పిటల్స్ నేను వెళ్ళను. మా నాన్న కొంట్లో బాగాలేనప్పుడు 1.5 year ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు. దేర్ వాజ్ అ రూమ్ డెడికేటెడ్ ఫర్ హిమ్. అక్కడే ట్రీట్మెంట్ జరిగేది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని కట్సే బాడీ మీద. ఎవ్రీ టైమ్ సమ్ ఆర్గన్, సమ్ ఇన్ఫెక్షన్ దే హ్యావ్ టు కట్ ఓపెన్ అండ్ డూ. మెడిసిన్స్ కూడా తీసుకోలేని స్టేజ్, బికాస్ బాడీ తట్టుకోవాలి కదా. ఒకవేళ ఏదైనా సర్జరీ చేయాలన్నా దేనికైనా బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ కెపాసిటీ టు టేక్ అండ్ ఆల్. సో నాకు మా నాన్నకి అటాచ్మెంట్ చాలా చాలా ఎక్కువ. లైక్ ఇఫ్ హీస్ హియర్ ఐల్ బి సిట్టింగ్ ఆన్ హిస్ ల్యాప్స్ ఓన్లీ. సో నేను పక్కన కూడా కూర్చోను. ఐ వుడ్ హావ్ అటెండ్ డాంకీస్ ఆఫ్ ఇయర్స్ బట్ ఇట్ నెవర్ మ్యాటర్డ్. సో నేను నానాస్ పెట్ యాక్చువల్లీ. సో నాకు ఒక భయం, అన్నెసెసరీ మెడిసిన్స్ వేసుకోను. ఐ డోంట్ గో టు హాస్పిటల్ అన్లెస్ నేను ఇంకా వెళ్ళాలి అనుకుంటే తప్ప. సో ఎందుకంటే నేను చూసా ఒక హెల్తీ హ్యూమన్ ఒక 2 years స్పాన్ లో ఎంత సఫరింగ్. సడన్ గా సమ్మన్ పాసింగ్ అవే ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ యూ సీ హిమ్ సఫరింగ్ and then సడన్ గా హీ పాసెస్ అవే రైట్ వెన్ ద హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్స్. వెన్ మా నాన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు హీ వాస్ 36 kilos. జస్ట్ బోన్స్ మీద స్కిన్ లాగా డిశ్చార్జ్ అయ్యారు. ట్రిపుల్ యాంజియో ఎంబోలైజేషన్కి దే హ్యాడ్ టు డ్రిల్ హిస్ థ్రోట్, ఎనస్థీషియా ఎక్కక ముందే. సో హీ లాస్ట్ కంట్రోల్ ఓవర్ హిస్ వోకల్ కార్డ్స్ ఆల్సో. సో ఆయన పక్కన ఒక బెల్ పెట్టేవాళ్ళం, అది నొక్కితే మాకు వినిపిస్తుంది, వీల్ కమ్ అటెండ్ టు హిమ్ లాగా ఇంట్లో కూడా. సో సఫరింగ్ వాజ్ ఇమ్మెన్స్. సో ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ వై కాంట్ దేర్ బి బెటర్ వేస్ ఆఫ్ హీలింగ్? వై కాంట్ like it might sound very childish, but even when I hear cancer, idi adi and names, cancer as a name itself has certain weightage kada. Why can't it be named something more pleasant and a feeling vastundi? So that level phobia, cellular level phobia anamata naku to for any medical related ప్రాబ్లమ్స్. వీళ్ళ నాన్నగారు ఏదైతే ట్రామా అనుభవించారో ఆ 2 ఏళ్ల పాటు, అదేమైనా సిగ్నల్స్ ఇచ్చాడా మీకు? అంటే నేను అనుభవించింది ఈ పాప మా అమ్మాయి అనుభవించకూడదు, ఆ అమ్మాయి ఎలా హాస్పిటల్కి వెళ్ళి ఆ నరకం చూడకూడదు. కమ్యూనికేట్ చేసింది ఏంటంటే నా ప్యాటర్న్ నా డాటర్కి రాకూడదు, అదే బ్రేక్ ద ప్యాటర్న్, డోంట్ ఎలో టు హాస్పిటల్. ఎగ్జాక్ట్లీ అంతే. సో ఇఫ్ ఎట్ ఆల్ అది ఎలా అవుతుంది? సో ఇట్ ఈస్ లైక్ ఎ కాన్వర్జేషన్ విత్ హిమ్ అండ్ మీ. సో అది ఎలా అవుతుంది? అన్లెస్ సమ్ మిరాకిల్, సమ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ షుడ్ బి దేర్ ఫర్ యువర్ డాటర్. సో లైక్ దాట్ చేయడం ఒకటే కాదండి, పెద్దవాళ్ళ అనుగ్రహం వల్ల కూడా మనం బాగుంటాం. యాక్చువల్గా వాళ్ళ అనుగ్రహం వల్లే మనం బాగుంటాం. సో హీ డజంట్ వాంట్ హర్ టు బీ అడ్మిటెడ్ ఆర్ లైక్ టు డూ ఈవెన్ దట్ కీస్ హోల్ సర్జరీ. నాకు అది ఆయన మాట్లాడిన తర్వాత ఐ గాట్ గ్యారంటీ, నీకేం పర్లేదు, నువ్వు బాగానే అయిపోతుంది. ఇప్పుడు నేర్చుకున్నది ఒకటి ఉపయోగపడుతోంది అన్నది ఒక ఆనందం. అండ్ ఇలాంటి కండిషన్లో చిన్న ఏజ్ ఇలా జరగకూడదు. ఓకే,
బాడీకి వేరంటే అన్ని జరుగుతూ ఉంటాయి బాడీకి, బట్ బాడీ విల్ బీ హీల్డ్. ఆ సూత్రం మీద మొండిగా ఈ పిల్ల ఆగింది. అంటే కంగారు పడిపోయే మనస్తత్వం కాదు, నిదానిస్తుంది, ప్రశ్నించుకుంటుంది, వెతుకుతుంది. సో ఇవి చాలా ముచ్చటగా అనిపిస్తాయి. మీరు మొదటి ఎపిసోడ్లో ఈ మాటే మాట్లాడారు, ఏంటి, మీ బాడీ గురించి మీరు తెలుసుకోవాలి, మీరు అసలు దానికి ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి, దాని గురించి ప్రశ్నించండి, దానికి ఎక్కడో ఒక చోట సమాధానం దొరుకుతుంది, మీరు వెయిట్ చేయండి. తన వాయిస్ లో నాకు ఇంకా ఇలాంటివి ఇంకేం ఉండవా సర్జరీ కాకుండా అనుకునే ఒకటి ఉంది చూడండి, యూనివర్స్ లిజన్ దట్. మైట్ బి తనకి ఫిజికల్ గా లేని వాళ్ళ నాన్నగారు కనిపించకపోవచ్చు, విచ్ ఇస్ లైక్ క్వైట్ న్యాచురల్ కదండి, కానీ హిస్ ఎసెన్స్ ఆఫ్ హిస్ లైఫ్ వాజ్ విత్ హర్, షీ కేమ్ త్రూ హిమ్. అలాంటప్పుడు అదే డిఎన్ఏ కదండి. ఎలా ఉంటాయంటే సంకల్ప బలంతో అన్ని వర్కౌట్ అవుతాయి. కరెక్ట్, సంకల్పం గట్టిగా ఉండాలండి. ఆటోమేటిక్గా యూనివర్స్ టర్న్స్ దట్. అది మనకి ఎలాంటిది ఏది కావాలని మనం అనుకుంటాం గట్టిగా, అది అయి తీరాల్సిందే. అమ్మాయి గట్టిగా మేనిఫెస్ట్ చేసింది, అందులో చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఇవిడ. ఎగ్జాక్ట్లీ. నో ఆమె ఎంత గట్టిగా మేనిఫెస్ట్ చేయకపోతే సుమా కాల్ చేయటం ఏమిటి, రావటం ఏంటి, మిమ్మల్ని కనెక్ట్ చేయటం ఏంటి, కలలో కనిపించడం ఏమిటి, ఎగ్జాక్ట్లీ ఎక్కడ స్టార్ట్ అయిందో చూడండి. సుమాకి కల్లో కనిపించడం ఏమిటి, సుమా కాల్ చేయడం ఏమిటి, వచ్చిందా సరే చెప్పిందా సరే వదిలేయచ్చుగా, నేను చూడడం ఏమిటి, చూడగానే అదేంటి వీళ్ళ ఇదేదో షాడో కనిపిస్తుంటే ప్రొటెక్షన్ ఉంటుంది తనకి అని నేను వెళ్ళిపోవడం ఏమిటి. అంటే ఇట్ ఈస్ అబౌట్ లైక్ తన సంకల్ప బలం ఎలాంటిదన్నా సరే తేగలుగుతుంది అన్నదానికి ఇంతకన్నా ప్రత్యక్షంగా ఇంకో ఆధారం ఉండదు. ఇక్కడే మనం మీరు అన్నారు కదండి, అనిమా సిద్ధి, గరిమా సిద్ధి అనే 8 సిద్ధులు ఉంటాయి. అష్టసిద్ధుల్లో ఒక సిద్ధిని ఆమె లిటరల్ గా స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. ఎందుకంటే మనసు నిష్కల్మషంగా లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా, క్లారిటీ తోటి ఎస్ నేను ఇది కాదు నేను అది అని ఎప్పుడైతే తన మైండ్ని తనకి పెట్టుకుంటుందో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఒక సిద్ధి పొందడం. అండ్ అక్కడ ఆ పిల్లలో ఏం కన్ఫ్యూజన్ లేదు. వెళ్ళిన తర్వాత కూడా ఉన్నవాళ్ళు ఏదో పెద్ద టెన్షన్ పడుతున్నారు, కానీ ఈవిడ పెద్ద టెన్షన్ పడుతున్నట్టుగా నాకైతే ఏమనిపించలేదు. ఎక్కడ లేచి అంటే లేచేసింది, పట్టుకుంటాను అడుగులేస్తామంటే వేసేస్తానంది, అయిపోయింది. సరే ఇలా ఉన్నావు కదా ఎల్లుండి వచ్చి అన్నాను, మరి ఒకరోజు అంటే బాగుండదు కదా అని వచ్చేసింది. అంటే బాడీకి ఒక ఆటో లిజనింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఆ మోడ్ వెళ్ళాలి అంటే, ఆ ఎక్స్పీరియన్స్ వెళ్ళాలి అంటే, పాత ఎక్స్పీరియన్స్ తనకు ఉంటుంది వాళ్ళ ఫాదర్ తోటి, దాంతో తనకి షీ మేడ్ అప్ మైండ్, నేను ఇలా ఉండకూడదు ఏది ఉన్నా కానీ ఐ షుడ్ బి లైక్ ఇలా వెళ్ళిపోవడం అనేది యాక్సెప్ట్ చేయలేదు. ముందు ఆ సిచ్యుయేషన్ యాక్సెప్ట్ చేయలేకపోయింది. తర్వాత ఎంతమంది ఒపీనియన్స్ పెట్టుకున్నా తను చెప్తున్న యూనివర్సల్ ప్రేయర్ ఏదైతే ఉంటుందో అది కనెక్ట్ అయ్యే ఉంది. యూనివర్స్ అంటే ఏదో కాదండి, మన పితృదేవతల యూనివర్స్, అంతకుమించి ఎవరు కాదు. అలాంటిది వెంటనే అక్కడి నుంచి ఒక రెస్పాన్స్ రావడం, అది పోవడం కూడా ఎప్పుడు పోయారు తల్లి? 2011 అక్టోబర్ 2011 అక్టోబర్లో పోయిన ఆయనదైతే ఇది ఎప్పుడు జరిగింది? 2019. ఎన్నేళ్ళు తేడా ఉంది? 8 years కదా. మనకి ఇక్కడ కాలమానం 8 ఏళ్ళు అనుకుంటాము, కానీ వాళ్ళ జీవితకాలం వాళ్ళు మనతోనే ఉంటారు. సో పెద్దవాళ్ళ ఆశీస్సులు అంటే అలా ఉంటాయండి, కనిపించవు కానీ మనతోనే ఉంటాయి. లేకపోతే గ్యారంటీ లేని సిచ్యుయేషన్లో, అంటే అందరూ చేతులు ఎత్తేసిన సిచ్యువేషన్ లో, చేతులు ఎత్తేసిన అంటే ఆల్మోస్ట్ అదే చెప్పారు. ఇప్పుడు సర్జరీ చేస్తాము కానీ వి కాంట్ గ్యారంటీ, అంటే వాళ్ళకున్న పరిధి ప్రకారం సర్జరీ ఈజ్ ఓన్లీ ద ఆప్షన్, బట్ బాడీకి ఉన్న పరిధి చాలా పెద్దదండి. సో దానంతా అది హీల్ చేసుకోవడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ కనుక దొరికితే ఇట్ బి హీల్డ్ బై ఇట్ సెల్ఫ్. సేమ్ థింగ్ హ్యాపెండ్. అండ్ తనకి ఎక్కడ అది వచ్చిందంటే D10 D11 అంటే థొరాసిక్ కిందకి. సో అది ఏంటంటే పైన అప్పర్ స్పైన్కి లోవర్ స్పైన్కి ఆధారం. అది మనం కూర్చుంటే స్ట్రైట్గా కూర్చోపెట్టే మెయిన్ పార్ట్. అది మనం చాలా మంది గూన్ పెట్టేస్తూ ఉంటాం, ఈవెన్ దట్ ఆల్సో విల్ ఇంపాక్ట్. అలాంటి దగ్గర అసలు ఆ పిల్ల అంత బాధ భరించడమే ఒక ఎత్తు అయితే, దాని నుంచి ఎంత తేలిగ్గా భరించినంత టైం పట్టలేదు కదా బయట రావడానికి. అంటే ఒక సూత్రాన్ని మనం నమ్మామనుకోండి, ఫార్ములా చాలా గట్టిదండి, చాలా సంఘటనలో ఉపయోగించుకోవచ్చు ఈ ఫార్ములా ఏంటంటే, పుట్టి పెరుగుతున్న శరీరంలో వచ్చే డెవలప్మెంట్స్ ఎంత అయితే వాస్తవమో, అంటే ఒక పిల్ల పెద్దదయ్యి వృద్ధ ఆ ఏజ్కి వెళ్ళి ఉండే ఎంత వాస్తవమో, హీలింగ్కి కూడా దానికి ఏది కావాలో తెలుసుకునేది కూడా శరీరానికి ఉంటుంది అనేది వాస్తవం. ఈ ఫార్ములా కనుక గుర్తుంటే ఇట్ కెన్ బి అప్లైడ్ టు ఎనీ టైప్ ఆఫ్ కేస్ ఆటోమేటిక్గా. ఎందుకంటే ఎవరు ఏది అక్కడ అతికి పెట్టడానికి ఏం చేయలేరండి. చేసిన దానికి ఓన్లీ మన స్పైన్ ఒకటే మనం స్కెల్టల్ పార్ట్ చూస్తాం, కానీ దానికి ఉండే మోటార్ పార్ట్, దానికి ఉండే నర్వ్ టిష్యూస్ ఎన్ని డ్యామేజ్ అవ్వాలి. అండ్ దాని తర్వాత వచ్చే బెడ్ రెస్ట్, కరెక్ట్, తర్వాత వచ్చే మళ్ళీ ఫిజియోథెరపీ,
చేస్తున్నా వస్తుందో లేదో అన్న గ్యారంటీ లేకుండా దాని మీద విసుగు మాత్రం గ్యారంటీ వచ్చేస్తుంది. అలాంటిది ఏం లేకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా అసలు ఇంత జరిగిందా, వెళ్ళామా, వచ్చామా, లేచిందా, బయటకు వచ్చిందా, ఎవ్రీథింగ్ గాట్ క్లియర్. అసలు ఎట్లమ్మా 3 నిమిషాల్లో మీరు ఆమె స్పైన్ నెట్ సెట్ చేశారు? సెట్ చేయడం వదిలేయండి, ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ వచ్చింది మీ దగ్గరికి, కంప్లీట్ సెట్ అయ్యింది, మళ్ళీ ఎక్స్రేలు అవి తీసారా? అంటే అంతకు ముందున్న ఎక్స్రే ఎవిడెంటికల్ రిపోర్ట్స్ ఉండాలి కదా ముందు, తర్వాత ఎంఆర్ఐ కూడా తీయించినట్టున్నారు కదా. ఎంఆర్ఐ కూడా తీయించాం. ముందుకి దానికి చాలా అసలు ఇట్ ఇస్ లైక్ డ్రాస్టిక్ డిఫరెన్స్. ఇంకోటి ఏంటంటే ఈ విషయం ఒకటి మీరు ఆలోచించాలి, మనం ఏదైనా దాన్ని చేసినా అది బాగా అతుక్కోదండి. దాన్ని అలాగా తను చూడాల్సిన ఎన్విరాన్మెంట్ లో చూసే పద్ధతిలో కనుక చూస్తే బ్రహ్మాండంగా లైఫ్ గ్యారంటీ అండి. సో న్యాచురల్ గా సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ ద్వారానే రియల్ గా సెట్ అవుతుంది, రాదర్ దెన్ అన్ ఇంటర్వెన్షన్. ఇంటర్నల్ గా జరిగేవన్నీ కూడా ఇలానే జరుగుతాయండి. వెదర్ యూ టేక్ న్యూరోమస్కులర్ డిజార్డర్స్ అవ్వచ్చు, మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ అవ్వచ్చు, యూ నేమ్ ఇట్, యూ గెట్ ఇట్ బై ద బాడీ దాని అంతటా దాన్ని చేసుకోగలుగుతుంది. అండ్ మనం దాన్ని గార్డ్ చేయక్కర్లా, ప్రొవైడెడ్ మనకి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇంటర్నల్ గా వెళ్లకుండా చూసుకోవాలి. దాంట్లో ఈవిడ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ. అంటే ఏంటమ్మా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇంటర్నల్ గా వెళ్ళకుండా? ఇంతమంది చెప్తున్నారు, ఓకే, ఇంతమంది అంటున్నారు, ఆపరేషన్ అంటున్నారు, ఇలా ఉంటున్నారు, ఆ ఉండేది కూడా తను పడుకుంటుంది వాస్తవం. కానీ అది ఎంతవరకు చూడాలో అంతే చూసింది తను. బ్యాలెన్స్డ్ వే ఆఫ్ థాట్ అంటాం. అంటే అతిగా తీసుకుని భయపడిపోలే, ఇంతమంది చెప్తున్నా ఏం పర్వాలేదులేనే అనుకుంది. ఎంతమందికి ఉంటుందండి ఆ ధైర్యం? కరెక్ట్. చూసే వాళ్ళకి అది మొండితనం కింద కనిపిస్తుంది, నాలాంటి దానికి అది ఎంత ధైర్యం ఉంటే ఈ పిల్ల అలాంటి నిర్ణయం తీసుకుంది అనిపిస్తుంది. కరెక్ట్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంతమంది చెప్తుంటే బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కోసారి. ఒక్కోసారి ఈమె బెండ్ అవ్వకపోయినా ఫోర్స్ చేసన్నా బెండ్ చేసే ఇంకో అవకాశాలు కూడా ఉంటాయి. 10-15 రోజుల తర్వాత మాది సెంటర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఉండిందండి. మెట్లు ఎక్కువ అన్నాను, ఎక్కువ చేసింది. ఒక 25 స్టెప్స్ ఉంటాయి కదా, ఈజీలీ ఎక్కువ చేసింది, నథింగ్ హ్యాపెండ్. సరే ఎలాగో ఎక్కువ వచ్చేసావు కదా, కింద కూర్చోన్నాను, కూర్చుండిపోయింది. అంటే ఇక్కడ మైండ్కి ఇన్స్ట్రక్షన్స్తో పాటు రైట్ ఎన్విరాన్మెంట్లో ఉండేలాగా చూసుకునే బాధ్యత మనం ఇవ్వగలిగితే బాడీ విల్ బీ ఇన్ ఇట్స్ ఓన్ కంట్రోల్. ఓకే, బాడీని మన కంట్రోల్లో, మనకి చెప్తున్నారు కదా అని చేద్దాం అనే కంట్రోల్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లైక్ ఓన్లీ ద ఫంక్షనాలిటీ విత్ దట్ అండి, ఇట్స్ అబౌట్ లైక్ లాట్ ఆఫ్ what we'll call emotional based things will be there in the body. And ఇదంతా కూడా తనకి నాకు మనోమయ కోసం దగ్గర నుంచి చూసే అలవాటు ముందు నుంచి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఉండడం వల్ల చాలా తేలికైపోయింది. కొంతమంది అండి కాలు స్కిడ్ అయ్యి కింద పడి కోలుకోకుండా డ్రిల్ చేసి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇలా చూస్తూ ఉంటే మనం ఎలాంటి థాట్ తోటి మన మైండ్ని ట్రైన్ చేస్తున్నాం. ఇక్కడ తను అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఫాదర్ ఎక్స్పీరియన్స్ ఒకటి తనకి బాగా నాటుకుపోయింది, రెండోది తను ఇలా కాదు, నాకు సంథింగ్ విల్ బీ దేర్ అనే ఒకటి తెలియదు తనకు కూడా. నథింగ్, షీ డజంట్ నో మీ, అలాంటిది ఏదో ఒకటైతే ఉంటుంది అన్నది మాత్రం నమ్మింది. సో రమ్య కేస్ ద్వారా ఈ సిద్ధ వైద్యంలో మీరు ఇంప్లిమెంట్ చేసిన మోస్ట్ క్రూషియల్ పాయింట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ద మోస్ట్ ఇంపార్టెంట్ అలైన్మెంట్ అని చెప్తాను. ఓకే, స్పైన్ అలైన్మెంట్. ఎందుకంటే మనం అబ్నార్మల్ అవర్స్లో ఉంటుందండి, అంటే ఈవెన్ తనకుండే ప్రొఫెషన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో స్పైన్ వెన్ను తిన్నగా ఉంటే 90% రోగాలు రావు. వెన్ను తిన్నగా అంటే వెన్ను అలైన్డ్గా ఉంటే, అంటే ఆ ఫ్లెక్సిబిలిటీతో పాటు ఉండేలాగా కనుక దాన్ని మనం మెయింటైన్ చేయగలిగితే 95% రోగాలు రావు. Okay. Because when the spine was like aligned properly, all the organs will do the functionality in a perfect way. Correct. వాటి పని అవి చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. మనం ఇలా వంగిపోయి కూర్చుని మనం కింద కూర్చోవడానికి నాకు అవసరం లేదని చెప్పుకుంటూ కూర్చుంటే ఇట్ ఈస్ లైక్ సెల్ఫ్ మేడ్ మిస్టేక్. అలా కాకుండా హ్యూమన్ బాడీకి ఎలా కూర్చోవాలి అనేది ఒకటి ఉంటుందండి, శరీర ధర్మం ఉంటుంది. దాని ప్రకారంగా చూడగలిగితే ఇట్ విల్ బి ఈజీ. స్పైనే కాదు ఏదైనా సరేనండి, ఎవ్రీథింగ్ కెన్ బీ లైక్ హీల్డ్ బై ఇట్ సెల్ఫ్. ఇదంతా ఎవరో నా గొప్పతనం కాదండి, శాస్త్రం యొక్క గొప్పతనం. ఏన్షియంట్ స్టడీస్లో ఇట్ ఈస్ క్లియర్లీ రిటర్న్ దాట్ అగ్ని సూక్తం ప్రకారం, అంటే ఋగ్వేదంలో అగ్ని సూక్తాలు ఉంటాయండి, సూర్య సూక్తం ప్రకారం చూస్తే సూర్యుడి తేజస్సుకి ఎముక చాలా దృఢంగా మారుతుంది. ఓకే. అండ్ వన్స్ ఒకసారి స్కెల్టల్ అలైన్మెంట్ బాగా ఉందనుకోండి, స్కెల్టల్ మజిల్ విల్ బి స్ట్రాంగ్. మీ మైండ్ మజిల్ బాగుంటుంది, మీ హార్ట్ మజిల్ బాగుంటుంది. సో ఇట్ ఈస్ లైక్ ఎ ప్రాపర్ వే ఆఫ్ లైక్ బ్యాలెన్సింగ్ యువర్ లైఫ్. ఇప్పుడు హౌ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్? ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నావు, దిగుతున్నావు, కూర్చుంటున్నావు, అదంతా ఓకే.
Are you able to do some yoga exercises with spinal or what? ఎనీథింగ్. యాక్చువల్లీ ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దు అని చెప్పారు. బట్ ఐఎమ్ ఏబుల్ టు లిఫ్ట్. కాషియస్గా చేస్తాను, బట్ ఐఎమ్ ఏబుల్ టు లిఫ్ట్. ఎందుకంటే అమ్మ చెప్పింది కేర్ఫుల్గా చేయాలి, కానీ ఏది చేయకుండా ఉండక్కర్లేదు. యూ కెన్ డూ ఎనీథింగ్ దట్ యూ వాంట్ అని. నేను చాలా నార్మల్ లైఫే లీడ్ చేస్తున్నా. సో మనకి తెలియకపోతే ఇట్స్ నాట్ ట్రూ అనేది ఇస్ వెరీ రాంగ్. సో అది నేను కూడా తెలుసుకున్నాను. యాక్చువల్లీ నాకు సిద్ధ వైద్యం అంటే ఏంటో కూడా తెలియదు, అలాంటిది ఒకటి ఉందనేది కూడా నాకు తెలియదు. బట్ జస్ట్ బికాజ్ ఐ డోంట్ నో ఇట్స్ ఇన్వాలిడ్ అయితే కాదు. సో దాన్ని ఎవరో ప్రీచ్ చేసి దానిలో ఒకళ్ళు ప్రొఫిషియన్సీ సంపాదించారు అంటే దేర్ ఇస్ డెఫినెట్లీ సమ్ సైన్స్ అండ్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అలైన్ టు ఇట్. సో చాలా మంది చాలా రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చూస్తారు. ఈవెన్ యోగాని కూడా చాలా రిలీజియస్గా చూస్తారు కదా. బట్ the moment clearga they see the craft that is involved in it, I think everything is very clear. What she does is absolute science, but our whole spiritual energies ni consecrate chesi she uses the science towards it. So I think that's where Siddha is completely set apart. So that's what I learned. Living example, very hale and healthy, jumping, hopping, dancing. Many more such stories to go. ఎందుకంటే this is very important. మనము 24 గంటలు అంటే ఏదేదో దాని మీద ఆధారపడకుండా మన శాస్త్రం, మన సాంప్రదాయం, మన ప్రాచీన వైద్యం, దాన్ని మనం గుర్తించకుండా దేని మీదో ఆధారపడటం అన్నది ఇట్స్ నాట్ రైట్. రియలీ ఈవెన్ ఐ అగ్రీ. అఫ్ కోర్స్ ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ మీరు అన్నట్టు సర్జరీస్కి వెరీ వెరీ ఎక్స్ట్రీమ్ ఇంటర్వెన్షన్స్కి వాటికి వీటికి అవసరమే కాదంటలేదు. బట్ కొన్ని వేర్ మెడికల్ సైన్స్ ఆల్సో నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఏబుల్ టు డూ ఎనీథింగ్. ప్రూవ్ చేయాలి కదండి. ఏన్షియంట్ టెక్స్ట్ లో ఉంది కదా, అదేదో పెద్ద మూఢత్వం కాదండి. వీ హ్యావ్ టు లైక్ లెర్న్ ఇట్, చదవాలి, తెలుసుకోవాలి, ఆచరించాలి, ప్రూవ్ చేయాలి. దెన్ ఇట్ విల్ బికమ్ సైంటిఫిక్, రైట్? ఏదైనా సరే ఫిలాసఫీ అండ్ సైన్స్, స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ విల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో అలాంటప్పుడు కంప్లీట్నెస్ వీ కెన్ సీ, కంప్లీట్ అవుట్పుట్. రిలీఫ్ అనుకోండి, లేకపోతే హీల్ అనుకోండి, లేకపోతే క్యూర్ అనుకోండి, యూ నేమ్ ఇట్, you'll become that. Wonderful. Now she has 2 mothers. A mother who gave her birth and a mother who gave her rebirth. Rebirth. Wonderful. Thank you so much, Amma. Thank you so much, Ramya. Thank you so much for having me.